హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే తోటకూరతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కట్టల వరకు తోటకూరను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మనం ఈ తోటకూర పులుసులో వాడే మసాలా దినుసుల్లా ఉపయోగిస్తున్నాం. దీన్ని వాటర్ యాడ్ చేయకుండా మెత్తని పౌడర్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. అలాగే అందులోనే అది తీసేసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు, టమాటోలు చిన్న ముక్కలుగా తరిగి వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్లా తయారయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సెపరేట్గా ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఈ 2 కట్టల తోటకూరకి తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ని సిద్ధం చేసుకోవాలి. ఈ తోటకూర పులుసుకి అదే మంచి రుచిని, ఫ్లేవర్ని ఇస్తుంది. అది మరేదో కాదు, శనగపప్పు. నేను ఇక్కడ ఈ 2 కట్టల తోటకూరకి ఒక ఫుల్ ఆఫ్ కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి 1 గంట వరకు నానబెట్టుకున్నానండి. నానబెట్టడం వల్ల పప్పుల్లో ఉండే పోషకాలన్నీ మనం తినే ఆహారానికి బాగా అందుతాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యింది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ శనగపప్పుని కడిగి పెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా అందులో వేసి బాగా వేసుకోవాలి. మనం చేసే ఈ తోటకూర పులుసుకి మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉందండి. ఈ శనగపప్పు పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుంటే ఆ తోటకూర పులుసు రుచి రెట్టింపు అవుతుంది. కావాలంటే మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇది బాగా వేగింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది అని మనకు చూస్తే తెలుస్తుంది. దీని ఫ్లేవర్ కూడా బాగా వస్తున్నప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఈ ఆయిల్లోనే వేసి అది కూడా పచ్చి వాసన పోయేలా బాగా వేపుకోవాలి. చాలామంది అల్లం ముక్కను కూడా ఇందులో యాడ్ చేస్తారు. మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో అల్లం ముక్క అందుబాటులో లేదండి. సో దాన్ని ఈసారికి నేను స్కిప్ చేసేసాను. మీకు ఒకవేళ అందుబాటులో అల్లం ముక్క ఉంది అంటే దాన్ని కూడా యాడ్ చేసుకుంటే మంచి అరోమాతో ఈ తోటకూర పులుసు అనేది రుచి ఇంకా బాగుంటుంది. ఇది బాగా వేగింది అని మనకు తెలిసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటో, ఉల్లిపాయల పేస్ట్ని ఆ ఆయిల్లోనే వేసి బాగా ఒక 2-3 నిమిషాల వరకు ఇక్కడ ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఈ మొత్తం ఈ కళాయికే అంటిపోయి మాడు వాసన వచ్చేస్తే మనం ఎంత చేసిందంతా వృధా అయిపోతుంది. తోటకూరని ఇది బాగా వేగిన తర్వాత మనం అప్పుడే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో ఈ మిశ్రమంలో కలిపి బాగా కరిగినంత వరకు పెట్టి ఒక మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాము. ఎందుకు అంటే మనం ఏదైనా ఆకుకూరలు, తోటకూరలు ఇలాంటివి ఏ ఆకుకూరలు ఉపయోగించినా దానిలో ఉండే విటమిన్లు, మినరల్స్ హీట్ చేసేటప్పుడంతా ఎవాపరేట్ అయిపోతాయి. అది మన చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విషయమే. కాకపోతే నేను ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అంతేని. మూత పెట్టడం వల్ల దాంట్లో ఉండే పోషకాలన్నీ మనకు పూర్తిగా అందుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. అలాగే పక్కనే చింతపండుని నానబెట్టి దాని నుంచి గుజ్జు తీసుకొని ఓన్లీ ఆ రసాన్ని పిండి ఈ తోటకూరలో వేసుకోవడం వల్ల మీకు కావాలి అంటే ఇప్పుడే ఉప్పు చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే నేను చూసేటప్పుడు ఇందులో ఉప్పు సరిపోయింది. కారమే నేను ఎండుమిర్చి 4 వరకు తీసుకున్నాను. ఈ మసాలా ఘాటుతో సరిగ్గా సరిపోయింది. కారాన్ని కొంచెమే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. తోటకూర ఇలాంటి ఆకుకూరలు పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీ బౌల్ మూమెంట్ ఉంటుంది. తోటకూరలో విటమిన్ కే, ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపుకి మంచిది. ఐరన్ కంటెంట్ కూడా లభిస్తుంది. పిల్లల ఎముకలు గట్టిపడతాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి.